ఇరాన్ వ్యవహారంపై అమెరికా బిగ్ స్టెప్ తీసుకుంది. ఆ దేశంపైకి అమెరికా యుద్ధ విమానాలు పంపబోతోంది. మధ్యధరా సముద్రంపైకి యుఎస్ యుద్ధ నౌకలు వెళ్తూ ఉన్నాయి. సైనిక చర్యకు రంగం సిద్ధమైందని అమెరికా చెప్తోంది. అధికారికంగా దాడి ఏర్పాట్లను ప్రకటించారు ట్రంప్. ట్రంప్ ప్రకటనపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి ప్రపంచ దేశాలు. الله أكبر الله أكبر Just in case, we have a big flotilla going in that direction, and we'll see what happens. A big force. We have a big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very closely. I saw 837 hangings on Thursday. They would have been dead. Every one of them would have been hung. This is like from 1,000 years ago. This is an ancient culture. Very smart people, by the way, but it's an ancient culture. 837, mostly young men, were going to be hung on Thursday. And I said, if you hang those people, you're going to be hit harder than you've ever been hit. It'll make what we did to your Iran nuclear look like peanuts. And an hour before this horrible thing was going to take place, they canceled it. And they actually said they canceled it. They didn't postpone it. They canceled it. So that was a good sign. But we have an armada. We have a massive fleet heading in that direction. And maybe we won't have to use it. We'll see. You said you like the supreme leader to step down or to go into exile. Right now, I don't want to get into that, but they know what we're looking for. You said today that they want There's a lot of killing going on. You said today they want to talk and we'll talk. So if you set something up and they ask you to But we've talked to them a lot. They should have made a deal before we hit them with the nuclear, because we really that was a devastating. ఇక అమెరికా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇరాన్ విషయంలో. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి ప్రముఖ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగుతున్నాయి. ఇటు వెనిజులా అంశం ముగిసిందని అనుకునే లోపు గ్రీన్లాండ్ అంశం ఒక కొలిక్కి వస్తుంది అనుకునే లోపు ఇప్పుడు అమెరికా ఇరాన్ పాత అంశం ఏంటి? దీనికి సంబంధించి యుద్ధ వాతావరణాలు లేకపోతే వివాదాలు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. అమెరికానే పర్టికులర్గా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు ఇది ప్రపంచ దేశాలు? ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలను రెచ్చగొట్టకుండా, అదేవిధంగా దాడులు చేయకుండా అమెరికాకి రోజు గడవదు. అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవాలంటే దాని యొక్క స్ట్రాటజీ అది గడిచినటువంటి అంటే రెండో ప్రపంచ యుద్ధం నుంచి మనం చూస్తే వివిధ ప్రాంతాల్లో అది సాగించినటువంటి యాక్టివిటీస్ అంతా కూడా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందువలన అదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఇప్పుడు మళ్ళా మరొకసారి ఇరాన్ వైపు మేము యుద్ధ నావల్ని పంపిస్తున్నాం అని చెప్పాడు. యుద్ధ నావల్ని కొత్తగా ఏం పంపించక్కర్లా. ఆల్రెడీ మధ్యధరా సముద్రంలో ఆల్రెడీ ఉన్నాయి, నావలు ఉన్నాయి. దాడులు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరొకసారి ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి కొత్తగా అదనంగా మేము కొన్నింటిని పంపిస్తున్నాం అని చెప్పాడు. అదే ఆ మాట అంటూనే అయితే వాటిని ఉపయోగించడానికి అని కాదు, ఊరికే అక్కడ మేము నిల్వ చేసుకోవడానికి అని కూడా ఒక మాట చెప్పాడు. అందుకని టెన్షన్ క్రియేట్ చేయడానికి, రెచ్చగొట్టడానికి. అట్ ది సేమ్ టైమ్ ఇరాన్ వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రిగ్గర్ మీద మా ఫింగర్ పెట్టించాము, ఎప్పుడు వస్తే అప్పుడు పేల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా నిన్న ప్రకటించారు. ఇక్కడ మొత్తం మీద ఏంటంటే మధ్యప్రాచ్యం కావచ్చు లేదా పశ్చిమాసియా ప్రాంతంలో మరొకసారి ఉద్రిక్తతలని రెచ్చగొట్టడానికి
ట్రంప్ పూనుకున్నాడు అనేది మాత్రం స్పష్టం. అంటే కామెంట్స్ అనేవి అదుపు తప్పితే దాడులకు కూడా దిగేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట. ఇరాన్ కూడా ఎక్కడా వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి మనం దీనికి సంబంధించి కూడా చూసాము. సో దీన్ని ఎలా చూడాలంటారు మనం? అందుకని ఇప్పుడు అమెరికా బలహీనత ఏమిటో గత ఏడాది జరిగినటువంటి బాంబు దాడుల సందర్భంగా ఇరాన్కి అర్థమైంది. వాళ్ళ యొక్క అణు కేంద్రాలని ఏమాత్రం వీళ్ళు కదిలించలేకపోయారు, వాటిని బాంబులతో నాశనం చేయలేకపోయారు. అందుకని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అసలు అమెరికాకి లేదా ఇజ్రాయెల్ కి ఈ మిలిటరీకి సంబంధించినటువంటి ప్లాన్లు లేదా ఎక్కడ ఏది ఉన్నది అనేది ఎవరిచ్చారు ఏమిటి అని అంతర్గతంగా ఉన్నటువంటి విద్రోహుల్ని వాళ్ళు గుర్తించి అనేక మందిని ఉరిదీశారు, అనేక మందిని జైల్లో కూడా పెట్టారు. అందుకని మరింతగా గూఢచర్యాన్ని కావచ్చు లేదా లూప్ హోల్స్ ని ఇరాన్ పటిష్టం చేసుకుందనేటువంటి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, మిసైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక అమెరికా దాడి చేస్తే వాటిని మేము ప్రయోగిస్తాము, మా దగ్గర తక్కువేమి లేవు సామాగ్రి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే అమెరికా బలంతో పోల్చుకున్నప్పుడు ఇరాన్ ఎన్ని రోజులు నిలబడుతుంది ఏమిటి అనేటువంటి లెక్కలు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయనుకోండి. అందుకని యుద్ధం చేయాలన్నా కానీ ఇరాన్ మీద నిరంతరం ఏదో ఒకసారి ఒక విమానాన్ని పంపించి మేము యుద్ధం చేశామని చెప్పుకుంటే కుదరదు. నిరంతరం యుద్ధం చేయాలంటే అమెరికాకు కూడా ఎన్నో సన్నాహాలు అవసరం. అటువంటి యుద్ధాలు చేయగలిగినటువంటిది, ప్రత్యక్షంగా దాడులు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఇవాళ అమెరికా ఉందా అంటే అమెరికా లేదు. ఒక విధంగా చెప్పాలంటే నేరుగా దాడులు చేసినటువంటి ఉదంతాలు ఇటీవల కాలంలో ఎక్కడా లేవు. ఇజ్రాయెల్నో లేదా మరొక దేశాన్నో రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా దాడులు చేయించి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి చేస్తున్నటువంటి తప్ప మరొక కాదు. అందుకని ఇప్పటి వరకు అయితే ఇది బెదిరింపు అనేది నా అభిప్రాయం. అంటే గ్రీన్లాండ్ విషయంలో కూడా అమెరికా తీరుకు సంబంధించి రష్యా స్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా ప్రపంచం మొత్తం రష్యానే కామ్గా ఉండిపోయిందనంటే అమెరికా చేష్టాలకు సంబంధించి మనం ఎందుకు దూకుడుగా వెళ్ళాలి, లేకపోతే మనమే ముందు ఎందుకు స్పందించాలి, ఎందుకు అమెరికా దృష్టిని మన వైపు మళ్లించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో ఉందా, లేకపోతే ఆ ధైర్యం చేయడం లేదా అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా ప్రపంచ దేశాల విషయంలో పర్టికులర్గా. ఇప్పుడు గ్రీన్లాండ్ కి సంబంధించి ఎప్పుడూ రష్యా గానీ చైనా గానీ క్లెయిమ్ చేయలేదు. అవును, వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఒకవేళ గ్రీన్లాండ్ ప్రాంతంలో మంచు కరిగిపోయి నౌకలు తిరగటానికి వీలయ్యేట్లయితే ఆ ప్రాంతం నుంచి నౌకలు తిప్పడానికి, తద్వారా రవాణా ఖర్చు తగ్గించుకోవడానికి, టైం తగ్గించుకోవడానికి ఏర్పాట్ల గురించి ఆలోచించిన మాట వాస్తవం. రష్యా గానీ చైనా గానీ అది వేరు. సముద్రాల్లో ఎవరైనా, అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా కానీ చేయొచ్చు కదా. అంటే అటువంటి మామూలు అంశానికి సంబంధించి రష్యా స్పందించినటువంటి తీరు కామ్గా ఉంటే ఇటువంటి అంశాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలని కూడా మిగతా దేశాలు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అలా చూడకూడదంటారా మనం? అంటే రష్యా జోక్యం చేసుకుంటాను అని ఎక్కడా చెప్పలేదు కదా ఎప్పుడు. గ్రీన్లాండ్ విషయంలో ఇంతకు ముందే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు మాకు గ్రీన్లాండ్ కావాలని. అప్పుడే రష్యా మాట్లాడలేదు కదా. అవును, అందుకని రష్యా ఆ విధంగా ఇప్పుడు రష్యా దగ్గర అటువంటి ఎజెండా లేదు. తన భద్రత, తన చుట్టూతో ఉన్నటువంటి దేశాల్లో నాటో ఆయుధాలు ఇవన్నీ పెట్టడాన్ని దాన్ని వ్యతిరేకిస్తుంది తప్ప ఇప్పుడు అలా అనుకునేట్లయితే గ్రీన్లాండ్ కి రష్యాకి చాలా దూరం ఉంది కదా. ఒకవేళ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య పరిణామాలు అనేవి అదుపు తప్పితే రష్యా రెస్పాన్స్ ఏంటంటారు? ఈ అంశానికి సంబంధించి లీడ్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? రష్యా లీడ్ తీసుకోదు కానీ ఇరాన్ కి అవసరమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అందిస్తుంది. ఇప్పటికే అందించింది, గతంలోనే అందించింది. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే వాటిని అందిస్తుంది. ఎందుకంటే ఇరాన్ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని, డ్రోన్స్ కావచ్చు, ఇటువంటి వాటిని మన ఉక్రెయిన్ లో వినియోగించడానికి రష్యాకి అందిస్తా ఉంది కదా. అదే విధంగా అమెరికాని ప్రతిఘటించడానికి ఇరాన్ కి అవసరమైనటువంటి క్షిపణులు ఇట్లాంటి వాటిని కూడా అందించేందుకు అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రి దాన్ని బట్టి. రెండోది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా చూసినప్పుడు ఖచ్చితంగా ఇరాన్ కి రష్యా ఆయుధాలు అందిస్తుంది. ట్రంప్ ఉన్నన్ని రోజులు కూడా ప్రపంచ దేశాల మధ్యలో ఈ చిటపటలు, ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా కామన్ అని అంటారా, చూడాల్సిందేనంటారా మనం? ప్రపంచ దేశాల్లోనే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా నిన్న మొన్న ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి కదా. అవును,
నువ్వు మొత్తం మా జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నావు నీ విధానాలతో అని. అందుకని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జనము లేదా ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ఆందోళనలకి గురవుతాయో అమెరికాలో ఉన్నటువంటి జనం కూడా అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ డోస్ పెరిగింది అనుకోండి, ఆ డోస్ పెరిగితే ట్రంప్ కి ఇంట్లోనే ప్రతిఘటన మొదలవుతుంది. అందుకని ఆ విషయం తెలుసు ట్రంప్ కి. ఇప్పటికే ఏడాది కాలంలో 2 సార్లు, ఒకసారి 50 లక్షల మంది, ఒకసారి 70 లక్షల మంది 2 రోజుల్లో 2 సార్లు ప్రదర్శనలు జరిపారు అమెరికాలో. గతంలో ఏ అధ్యక్షుడి హయాంలో కూడా అధికారానికి వచ్చినటువంటి మొదటి ఏడాదే ఆ విధమైనటువంటి నిరసనలు ఎప్పుడు అమెరికా చరిత్రలోనే జరగలేదు. అందుకని ట్రంప్ కి అంతర్గతంగా కూడా పరిస్థితి అంత సజావుగా ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నాడు అంటే, ఒకటేమో ఆధిపత్యం అనేటువంటిది స్పష్టం. ఆధిపత్యం ఎందుకని ట్రంప్ ఎజెండా మేక్ అగైన్, మేఘా అంటున్నాడు కదా, అమెరికాని మరొకసారి నేను గొప్పదానిగా చేస్తానంటున్నాడు. ఆ దాన్ని మరి ప్రదర్శించుకోవడానికి ఇట్లాంటి కొన్ని పనులు చేయకపోతే నువ్వేమి ఎట్లా చేస్తావని చెప్పేసి అమెరికాలోనే ఇప్పటికే టాకో ట్రంప్ అని వచ్చింది ఆయనకి నిక్నేమ్. టాకో అంటే వీడు మాట్లాడతాడు తప్ప పని చేయడు, ఊరికి హడావుడి చేస్తాడు, తర్వాత మళ్ళా వెనక్కి పెడతాడు అనేటువంటిది నిక్నేమ్ అక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అందుకని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి ఎందుకు చేయాలి? ప్రధానంగా రేపు నవంబర్ లో ఎన్నికలు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కనుక డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ సాధిస్తే 2 సభల్లో కూడా ట్రంప్ ఎజెండాకి అడుగడుగున అడ్డుపడతారు వాళ్ళు. అందుకని ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఆయుధాలు ఆపి లేదా తాను చేసినటువంటి వాగ్దానాలను అమలు జరపకపోతే జనం దృష్టిని మళ్లించడానికి ఇట్లా రకరకాల ఎజెండాలతోటి ట్రంప్ ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నాడు. ఎస్, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు. రైట్, ఇక ఇరాన్ వ్యవహారంపై అమెరికా బిగ్ స్టెప్ అయితే తీసుకుంది. ఆ దేశంపైకి అమెరికా యుద్ధ విమానాలని నేరుగా పంపుతోంది. మధ్యధరా సముద్రంపైకి యుఎస్ యుద్ధ నౌకలు ఆల్రెడీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సైనిక చర్యకు రంగం సిద్ధమైందని అమెరికా కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. అధికారికంగా దాడి ఏర్పాట్లను ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి ప్రపంచ దేశాలు. రోజు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ట్రంప్.